హలో వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా యూనిక్గా డిజైన్ చేసిన కలెక్షన్స్, దట్ 2 బీడ్స్ కలెక్షన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ సెట్స్ కలెక్షన్లో ఆల్మోస్ట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పల్స్ కలెక్షన్ చూపించేస్తాను. పెండెంట్ అంతా కూడా మీకు బ్యూటిఫుల్గా కుందన్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దిస్ ఈస్ ఆల్మోస్ట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్. పెండెంట్ వచ్చేసి రెగ్యులర్ రొటీన్ పెండెంట్ కలెక్షన్లో కాకుండా మీకు యూనిక్గా డిజైన్ చేసి ఉంటుంది. ఇక్కడ పెండెంట్ అంతా కూడా రౌండ్గా వచ్చేసి కిందికి అంతా కూడా బుట్ట ప్యాటర్న్లో వస్తుంది. సైడ్కి అంతా కూడా ఇలా మేకింగ్ ఆప్షన్లో ఇలా ఫ్లవర్ మోడల్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా కటింగ్ బీట్స్ విత్ సైడ్ మాప్స్ అవన్నీ వచ్చేసి చాలా నీట్గా ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఇట్ సీమ్స్ టు బి రియల్ పర్ల్ సెట్. మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎంత చక్కగా ఉంది అంటే చూడగానే వేసుకోవాలి అన్నంత చక్కగా ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ అయినా గోల్డ్ అయినా అది గుర్తుపట్టలేకున్నంత బ్యూటిఫుల్గా ఉంది. సెట్ అంతా కూడా మీకు పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా అండ్ స్టడ్ లాగానే వచ్చేసి కిందికి వచ్చేసి ఏంటంటే 3 బుట్టాస్ వచ్చేస్తాయి అన్నమాట. సీమ్స్ టు బి మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. 1 సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంత బాగుంటుంది అనమాట. లుక్ వైజ్గా అయితే చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ మీరు కుందన్ క్వాలిటీ అసెస్ చేయొచ్చు. పెండెంట్ డీటెయిలింగ్, స్మూత్నెస్, నీట్నెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. జస్ట్ చిన్న సైడ్ మాప్తోనే ఎంత నీట్గా ఉందంటే మేకింగ్ అనేది చాలా చాలా చక్కగా ఉంది. నోవేర్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు అది ఆర్టిఫిషియల్ లుక్ కానీ ఆ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కానీ కనిపించట్లేదు. చూడగానే ఇది ఎంత నీట్గా ఉంది, చక్కగా పే చేసినట్టుగా ఉందా ఏంటి అని మీకే అర్థమవుతుంది. దాని తగ్గట్టుగా పెండెంట్ డిజైన్ అండ్ ద ఇయర్ రింగ్స్ డిజైన్, ఆల్ దీస్ ఆర్ వెరీ ప్రెటీ. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్ పల్స్ కలెక్షన్లో ఇది కూడా ఒకటి. చాలా క్లాసీ లుక్ ఉంటుంది. మంచిగా డార్క్ కలర్ శారీస్ మీదకి వేయండి, అద్భుతంగా ఉంటుంది. 3550 ఈజ్ ద ప్రైస్. ఓకే, ద నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి దిస్ వన్. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా గోల్డ్ రెప్లికా. మీకు ఇక్కడ స్మూత్నెస్, ఫినిషింగ్ అనేది చూసుకోండి. కుందన్స్ వచ్చేసాయి విత్ మధ్యలో వచ్చేసి జడా కుందన్, అవుటర్ అంతా కూడా పర్ల్స్ అండ్ ఇదంతా కూడా నీట్ కార్వింగ్ అనమాట. ఇది ఇలా నీట్ కార్వింగ్ వచ్చేసి కిందికి అన్నీ కూడా ఇలా డ్రాప్స్ వచ్చేస్తాయి. సూపర్గా ఉంటుంది. 1 సింగిల్ పీస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సీమ్స్ టు బీ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా. రియలిస్టిక్గా, న్యాచురల్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా ప్రెటీగా వచ్చేసి, దట్ టు విత్ అ స్క్రూ బ్యాక్. సమ్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే పర్ఫెక్ట్గా లైక్ స్క్రూ బ్యాక్ ఉంటేనే ఇష్టపడతారు. నిజంగా షాప్లో చూస్తుంటారు కదా, కొంతమంది ఇంకా అసలు ఓన్లీ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఉంటే ఎలాంటి సెట్ అయినా తీసుకుంటారు. కొంతమందికి స్క్రూ బ్యాక్ ఉండొద్దు అంటారు. ఎందుకు ఉండొద్దు అంటే పెట్టుకోవడానికి కాస్త టైం పడుతుంది, మాకు ఉండే టైంకి అదంతా సరిపోదు, చక్కగా పుష్ బ్యాక్ అయితే నా ఒక్క సెకండ్లో పెట్టేసుకోవచ్చు అంటారు. సరే, ఎవరి ఒపీనియన్స్ వారివి. కానీ ఇక్కడ పర్టికులర్గా ఇది ఎలా ఉంది అంటే మీకు ఇది చక్కగా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ లుక్ ఉండదు, నీట్గా ఉంటుంది. డీటెయిలింగ్ కావచ్చు, డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అవ్వచ్చు, స్మూత్నెస్, ఆ జెంటిల్నెస్ అనేది న్యాచురల్గా కనిపించేస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ దానిలాగా ఉండదు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1950. ఓన్లీ సింగిల్ సెట్తో హైలైట్ అయిపోవాలి అనుకున్నా కూడా దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ కలెక్షన్. ఓకే, మీకు నేను ఇంకా ఇంత డీటెయిలింగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి ఇట్ విల్ లైవ్గా మీకు కనిపించేస్తుంది ఎలా ఉంది నేను చెప్పేదానికి ఈ చూపించే ఐటమ్కి మ్యాచ్ అవుతుందా లేదా అని. బై దట్ యూ కెన్ ఈజీలీ అసెస్. నెక్స్ట్ దిస్ ఈస్ వన్ మోర్ క్యూటీ పై. ఈ కేటగిరీలో చాలా కలెక్షన్సే చూస్తూ ఉంటాం, బట్ రూబీలో సమ్వాట్ డిఫరెంట్. ఇన్ జనరల్గానైతే మీకు మెరూన్లో వస్తుంది కదా, రూబీ మెరూన్లో వస్తుంది. బట్ దిస్ ఈ రూబీ కేటగిరీలో వచ్చేసి ఇంత నీట్గా అలైన్మెంట్ అంటే కనుక మీరు
హ్యాపీగా వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ ఆర్డర్. అండ్ మీకు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా విక్టోరియన్ ప్యాటర్న్లో వచ్చేస్తాయి. యూ కెన్ సీ ద కేటగిరీ ఆఫ్ ద విక్టోరియన్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా రూబీ బీడ్స్. యూ కెన్ సీ ఈ షైనింగ్, ఈ స్మూత్నెస్, ఈ జెంటిల్నెస్ అనేది ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది. ఈ ఫ్లవరింగ్, ఈ అలైన్మెంట్ ఏం చెప్పాలి మీకు, ఏం చెప్పాలి, వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి అంటే రూబీలో మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలి అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ ఆర్డర్ దిస్. అంతే సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఇది ఒక్కటి ఆన్సర్ దానికి. అంత నీట్గా, అంత రాయల్గా ఉంటుంది. యూ కెన్ సీ హియర్ the mopping and the alignment and neatness and the beauty, everything is beautiful, everything is beautiful. దీనికి ఎగ్జాక్ట్గా ఇయర్ రింగ్స్ లేవు, బట్ మీకు ఏమైనా కావాలంటే కనుక విక్టోరియాలో నియర్ బై ఉన్నవి నేను చూసిస్తాను. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 24 to 26 ఇంచెస్ కంటే ఎక్కువగానే ఉంటుంది. బికాజ్ నేను వెనక్కి ఇదిగో ఇలా కిందికి పెట్టేశాను. ఐ షో యూ. ఇది మీకు ఇలా వచ్చేస్తుంది పైన అంతా కూడా. ఓకే, ఇంత లాంగ్ లెంత్లో ఉంటుంది. కరెక్ట్గా వేస్తే కనుక మీకు చూపిస్తాను అది కూడా. ఇంకా మీరు వెనకాల ఇంత వెనక్కి కూడా అవసరం లేదు, కొంచెం కిందికి వదిలేయచ్చు. థ్రెడ్ని బేస్ చేసుకొని మీకు ఈజీగా 26 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఇది వెనక్కి వరకు తీసుకెళ్ళి పెట్టాను. అదే మీరు నెక్కి పెట్టుకుంటే ఇక్కడ వరకు తీసుకొచ్చేసుకుంటారు. అంటే 26 to 28 ఇంచెస్ ఉంటుంది. దట్స్ అ మోర్ దెన్ ఎనఫ్. సైడ్ మాప్స్ వచ్చేసి ఇన్ని లైన్స్ ఆఫ్ అలైన్మెంట్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా 26-28 ఇంచెస్ లెంత్లో ఉంటేనే అది కరెక్ట్గా కనిపించేస్తుంది అనమాట లుక్ వైజ్గా. చూడండి ఎంత బాగుంది, లేయర్డ్గా మీదికి పడుతున్నట్టుగా. ఎలాంటి శారీస్ మీదకైనా రూబీ కలర్ అనేది కామన్గా సెట్ అవుతుంది. ఇంకా మీరు కాంట్రాస్ట్ కానీ మ్యాచింగ్ కానీ వేశారనుకోండి, అద్భుత. ఇంకా ఏం మాట్లాడే పని లేదు, అంత గ్రేట్గా ఉంటుంది. 2950 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next, this is one more cutie pie. యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ కాపీ అంటే ఎస్, యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ కాపీ అని చెప్పేస్తాను. ఎందుకంటే లుక్ వైజ్గా చాలా చాలా స్మూత్గా నీట్గా ఉంది. అండ్ ఇన్ జనరల్గా అయితే ఇలాంటివన్నీ కూడా యాంటిక్ పాలిషింగ్లో కానీ లేదు అంటే నక్షి వర్క్లోనే వస్తాయి. బట్ ఇది వచ్చేసి ఏంటంటే గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది. చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ నో వేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. మీకు ఈ డీటెయిలింగ్, ఈ కార్వింగ్, ఈ స్మూత్నెస్, ఈ నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. గ్రీన్ వచ్చేసింది, పర్ల్ వచ్చేసింది, గోల్డ్ బాల్ వచ్చేసింది. చాలా 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 చక్కగా వచ్చేసింది. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో చాలా ప్రెటీగా వచ్చేసాయి. యూ కెన్ సీ హియర్. పుష్ బ్యాక్ వచ్చేసింది. సీమ్స్ టు బి సో 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 రియలిస్టిక్. మీకు ఇదంతా కూడా కట్టుతీగ అల్లకం వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అల్లకం అంతా కూడా. అండ్ ద పెండెంట్ మీకు ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 24-26 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. దిస్ లెంత్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. కంఫర్టబుల్గా ఎలాంటి లైక్ హెల్దీ నెక్ అయినా, స్లిన్, అలా ఎలాంటి నెక్స్ వాళ్ళకైనా ఈ లెంత్ సరిపోతుంది. చాలా నీట్గా ఉంటుంది, చాలా రాయల్గా ఉంటుంది. 1950 ఇస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. కాస్త లాంగ్ హారంలో కావాలి, గుండ్లమాల ప్యాటర్న్లో కావాలి, ట్రెడిషనల్ లుక్ ఉండాలి, నీట్గా ఉండాలి, కాస్త మ్యాట్ పాలిషింగ్లో అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 3 లైన్ మాల వస్తుంది, విత్ సైడ్ మాప్ వచ్చేస్తుంది. చూసిన దానికంటే వేస్తే బాగుంటుంది. ఇన్ జనరల్గానే అయితే గుండ్ల మాలన్నీ కూడా గోల్డ్ పాలిషింగ్లోనే వస్తాయి. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా మ్యాట్ పాలిషింగ్లో వచ్చేసింది. సీమ్స్ టు బి సో రియలిస్టిక్. 3 లైన్స్ వచ్చేసి మధ్యలో మాపింగ్ వచ్చేసి కిందికి వచ్చేసి ఇలాంటి వడల్పాటి పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. పెండెంట్ డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. యూ కెన్ సీ హియర్.
అమ్మవారి రూప్ వచ్చేస్తాయి, పీకాక్స్ వచ్చేస్తాయి, రూబీ అన్కట్స్ ఇలా డీటెయిలింగ్తో చాలా క్లియర్గా వచ్చేస్తుంది. అండ్ కింద కూడా ఈ డ్రాప్స్ ప్లేస్లో కూడా చిన్నగా ఇలా డ్రాపింగ్స్ వచ్చాయి కదా, ఇవన్నీ కూడా లక్ష్మీ రూపులే వచ్చేస్తాయి అన్నమాట, అమ్మవారి రూపులే వచ్చేస్తాయి. చిన్న పెండెంట్స్ లాగా వచ్చేస్తాయి. బాగుంటుంది, లుక్ వైజ్గా చాలా చాలా క్లాసీగా ఉంటుంది. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. పుష్ బ్యాక్, లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. ఇది కూడా 24 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. అండ్ మీకు మాప్స్ వచ్చేసి 2 లైక్ ఇదిగోండి 2 వైపులా వచ్చేస్తాయి మాపింగ్ అనేది. పైన ఒకటితో స్టార్ట్ అవుతుంది, కింద మధ్యలో ఇంకోటి వస్తుంది, కింద వచ్చేసి పెండెంట్లో ఉంటుంది. ఓకే, కంఫర్టబుల్గా ఉంటుంది. లెంత్ జనరల్గా గుండ్లమాలలో వచ్చేసి ఈ పెండెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా 24 ఇంచెస్ లెంత్ ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. ఎస్పెషల్లీ ఇలా యూ ప్యాటర్న్లో పెండెంట్స్ వస్తే కనుక మీకు ఆ లెంత్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా మీకు పుష్ బ్యాక్స్ వచ్చేసాయి. ఇయర్ రింగ్స్ కింద కూడా ఇలా పెండెంట్ వచ్చేసింది కదా, ఈ చిన్న డ్రాప్స్లో కూడా పెండెంట్స్ వచ్చేసాయి అన్నమాట. చాలా రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. 1450 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ విత్ నవరత్న అలైన్మెంట్లో వచ్చేసింది. మీకు కంప్లీట్గా నవరత్న బీడ్స్ వచ్చేస్తాయి. ఇందులో పెండెంట్ డీటెయిలింగ్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది. యూ కెన్ సీ హియర్ ఆల్మోస్ట్ అన్ని కలర్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్లో ఉన్న పెండెంట్ అనమాట. ఇదంతా కూడా కుందన్ వర్క్ వచ్చేసింది. అండ్ సఫైర్, పర్ల్, ఎమరాల్డ్, కోరల్, అమెథిస్ట్ ఇలా అన్ని కలర్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చేస్తాయి. కిందికి వచ్చేసి పర్ల్ అండ్ అగైన్ రష్యన్ బీడ్స్తో అల్లిక వచ్చేస్తుంది. పైకి వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా నవరత్న బీడ్స్. యూ కెన్ సీ హియర్. మధ్యలో ఏంటంటే సరోస్కి పర్ల్తో టచ్అప్ వస్తుంది. జనరల్గా ఈ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ అనేవి అన్ని కైండ్స్ ఆఫ్ శారీస్ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యూ కెన్ సీ హియర్. లాంగ్ లెంత్లో ఉంటుంది. 26 to 28 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. పెండెంట్ కొంచెం బిగ్ సైజ్లో ఉంది కాబట్టి ఇది ఆ లెంత్లో ఖచ్చితంగా కావాలి. బిగ్ సైజ్ అంటే ఓవర్ బిగ్ సైజ్ కాదు, దిస్ ఈజ్ టూ బిగ్ కాదు, బిగ్ సైజ్. యూ కెన్ సీ ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ మై 4 fingers లెంత్. బై దిస్ యూ కెన్ అసెస్ ద లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ద పెండెంట్. ఈ కైండ్ ఆఫ్ బీడ్స్ వేసి 2 లైన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సైజ్ ఆఫ్ ద పెండెంట్ ఉంటేనే అది అందంగా కనిపించేస్తుంది. అదర్వైజ్ ఓన్లీ బీడ్స్ డామినేట్ చేసేస్తాయి. లేదు అంటే బెస్ట్ ఆప్షన్ కింద మీకు ఇలా పెండెంట్ బీడ్స్ ఈక్వల్గా డామినేటింగ్ అంటే కనుక దిస్ ఈజ్ ద రైట్ సైజ్ ఆఫ్ ద సెట్. మీకు కంప్లీట్గా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీ పర్ల్స్తో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో పర్ల్స్ అనేవి ఈక్వాలెంట్గా ఇచ్చేస్తాం. మీరు చూడండి, ప్రతి బీడ్కి పక్కన సరోస్కి పర్ల్తోనే టచ్అప్ వచ్చేస్తుంది. సో నవరత్న బీడ్స్తో పాటుగా పర్ల్స్ కూడా ఈక్వాలెంట్గా ఉన్నాయి కాబట్టి, అది కూడా దట్టు సరోస్కి కాబట్టి పర్ల్స్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో మీరు పేరప్ చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ పర్ల్స్ విత్ కుందన్ పెండెంట్ వచ్చేసింది. అండ్ మాప్స్ వచ్చేసాయి. మీకు ఇక్కడ అంతా కూడా చూసేసుకోవచ్చు. చిన్నగా పెండెంట్స్ వచ్చేస్తాయి. అండ్ కుందన్ వర్క్లో వచ్చేస్తుంది. పెండెంట్ వచ్చేసి రూబీ అండ్ అన్కట్ స్టోన్. కిందికి అన్నీ కూడా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేస్తాయి. అండ్ చిన్నగా కుందన్ పీసెస్ వచ్చేస్తాయి. పర్ల్స్లోనే సింపుల్గా ఉంటూ క్లాసీగా ఉండే కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఓన్లీ పర్ల్స్ అండ్ పెండెంట్ వచ్చేస్తేనేమో అది సింపుల్ అయిపోతుంది, టూ సింపుల్. అలాంటి హెవీగా గాడిగా చేయకుండా చిన్న కుందన్ పీసెస్ ఇచ్చేసారు. చూడండి ఎంత బాగుంది కదా. దానికి తోడు ఇక్కడ పెండెంట్కి కింద గ్రీన్ బీడ్స్ వచ్చాయి. ఇక్కడ కూడా గ్రీన్స్తో టచ్అప్ వస్తూ చేసిన మాల అద్భుతంగా ఉంది కదా.
మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ ఆ లెంత్లో వచ్చేస్తుంది. లుక్ వైజ్గా బాగుంది, ఫినిషింగ్ వైజ్గా బాగుంది. అండ్ యూ కెన్ యూస్ దీస్ యాజ్ ఏ మల్టీ కలర్ కాంబినేషన్. బికాస్ ఎంత ప్రెట్టీగా ఉంది అంటే మీకు ఇందులో అన్కట్ కుందన్ మ్యాచ్ అయిపోయింది, రూబీ వచ్చేసింది కుందన్లో, అండ్ ఎమరాల్డ్ స్టోన్ కుందన్ వచ్చేసింది. అన్ని కాంబినేషన్స్ సెట్ అవుతూ చేసిన మాల. పర్ల్ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా క్యూట్గా ఉంది, చాలా చాలా న్యాచురల్గా ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది మాల అంతా. జస్ట్ వన్ సింపుల్ మాల ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. మాల అంతా కూడా ఇలా గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి అన్నమాట. గోల్డ్ బాల్స్ వచ్చేసి అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. కింద అంతా కూడా మీకు ఇట్లా పర్ల్స్తో గోల్డ్ బాల్స్తో హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా 2 లైన్ అలైన్మెంట్లో మాల వచ్చేస్తుంది అనమాట. అన్నీ చక్కగా ఉండే గోల్డ్ బాల్స్, రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. యూ కెన్ సీ హియర్. మీకు పెండెంట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్ పెండెంట్ కాకుండా మీకు ఇక్కడ అంతా కూడా అమ్మవారి రూప్ వచ్చేస్తుంది అనమాట. అమ్మవారి రూప్ వచ్చేసి రూబీ అండ్ అన్కట్ స్టోన్స్తో ఇలా వచ్చేస్తుంది. కింద అంతా కూడా మళ్ళీ రూబీ అన్కట్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేస్తుంది అనమాట. సీమ్స్ టు బి సో రియలిస్టిక్ అండ్ న్యాచురల్. లుకింగ్ వైజ్గా చాలా చాలా గ్రేట్గా ఉంటుంది. పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునేవారు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ వన్ మోర్ క్యూటీ బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు ఇక్కడ అంతా కూడా నక్షి బాల్స్తో వచ్చేస్తుంది అల్లిక అంతా కూడా. అండ్ ఆ బాల్స్ వచ్చేస్తాయి చూడండి, కంప్లీట్గా నక్షి బాల్స్లో. చూడటానికి కర్బూజా బాల్స్ అని ఉన్నాయి, కానీ ఇవి కర్బూజా బాల్స్ కాదు, స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది. మీకు నేను క్లోజప్లో చూపిస్తాను చూడండి. లుక్ వైజ్గా ఎలా ఉంది, ఇది కర్బూజా బాల్స్ లానే కనిపిస్తుంది కదా, కానీ నో, దీస్ ఆర్ నాట్ కర్బూజా బాల్స్. అల్లిక చాలా సన్నగా వచ్చేస్తుంది. ఒక్కొక్క బాల్ మీద డీటెయిలింగ్, స్మూత్నెస్ చాలా బాగుంది. మధ్యలో వచ్చేసి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్న నక్షి బాల్ ఇచ్చేసి సైడ్స్కి పర్ల్స్ ఇచ్చేసాము, దానిపైన ఫ్లవర్స్ పెట్టేసాము అనమాట. సో ఎప్పుడు ఏం డిజైన్స్ మేక్ చేసినా నక్షి బాల్స్లో ఏదో ఒక డిజైన్ ఉంటుంది. ఐదర్ నక్షి బాల్స్లో అయినా ఉండాలి, లేదంటే పలకసర్లలో కానీ ఒక డిజైన్ ఉండాలి. ఉంటేనే లోపల ఉన్న నా ఆత్మారాముడు శాంతిస్తాడు అనిపిస్తుంది కదా. నిజమే మీరు చెప్పింది, మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఎన్ని డిజైన్స్ చూపించినా కూడా నక్షి బాల్స్లో ఒక డిజైన్ కానీ, లేదంటే పలకసర్లో ఒక డిజైన్ కానీ చేయకపోతే అది నాకు వీడియో చేసినట్టుగానే ఉండదు, తృప్తిగా ఉండదు కదా. ఎవరి పిచ్చి వారి ఆనందం అనుకోండి, బట్ బాగుంది అంటే మళ్ళీ అంటే అని ఏం స్టోరీ చెప్పకండి అనొద్దు. నక్షి బాల్స్లో చేసిన కలెక్షన్స్ కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. టీచింగ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి లైక్ ఏ జ్యువెలరీ పడితే ఆ జ్యువెలరీ వేసుకొని వెళ్ళడానికి ఉండదు. ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి, కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కొన్ని పర్టికులర్గా సెలెక్టెడ్గా ఉండే ఐటమ్స్ వేసుకోవాలి. ఇది అదే కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. పర్టికులర్గా నక్షి బాల్స్ అనేవి అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు వేసుకోవడానికి ఈజీగా ఉండే కలెక్షన్స్లో నక్షి బాల్స్ కలెక్షన్స్ కూడా ఒకటి. అందుకని ఏం చేసినా కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆ వీడియోలో ఒక కలెక్షన్ ఉంటే తృప్తిగా ఉంటుంది. ఆత్మరాముడు శాంతిస్తాడు, నాలో ఉన్న ఆత్మరాముడు శాంతిస్తాడు, అంతే. శుభం. దీంతో ఈ వీడియో అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త జ్యువెలరీతో మేక్ చేసేసి మీకు నచ్చేలాగా డిజైన్ చేసి అన్నీ మళ్ళీ మీకు చూపిస్తూనే ఉంటాను. కానీ దానికంటే ముందు ఇంకా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఫస్ట్ టైం ఛానల్ని చూసే వాళ్ళు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా. అలాగే మేకింగ్ కానీ, వీడియో కానీ, డిజైనింగ్ కానీ ఏది నచ్చినా కూడా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. దట్ ఈస్ అ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ. Thank you so much.